చాలామంది అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం పగ తీర్చుకుంటుందా, లేదా ఇది పగ తీర్చుకునే చర్యలో భాగం కాకుండా చట్టానికి విరుద్ధంగా బూతులు మాట్లాడిన వాళ్ళు మాత్రమే ఇలా చేస్తుందా అన్నదానికి ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తా. ఒకవేళ కక్ష సాధింపు చర్య అయితే ఈరోజు ఆలీని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. ఆలీని అరెస్ట్ చేయలేదు, కాకపోతే సినిమా అవకాశాలు అయితే రాకుండా చేశారు. టీవీ హోస్ట్గా చేసేవాడు, టీవీలో యాంకరు షోస్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. అవేవి చేయట్లేదు. తన సొంత నిర్మాణంలో ఓ సినిమా వస్తూ ఉండింది, అది షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. లాస్ట్ టైం కరోనా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమా అది, లాక్డౌన్లో, కానీ ఆగిపోయింది. యాంకర్ శ్యామలకు కూడా సినిమా అవకాశాలు పోయాయి, ఆపేశారు అని అంటారు. నిజానికి యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ ఆఫీస్లోనే ఎక్కువగా ఉంటుంది. అంటే జగన్ గారు చెప్పిన ఏవైతే ఆయన ఇచ్చాడో వర్క్, ఆ వర్క్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది, కానీ సినిమాల మీద కానీ టీవీ షోస్ మీద కానీ ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. ఒకవేళ ఇంకా పగ సాధింపు, కక్ష సాధింపు కనుక అయ్యుంటే ఏమో చెప్పలేము, ఉండొచ్చేమో. ఎవరి మీద ఉండొచ్చు? బూతులు తిట్టిన వాళ్ళ మీద ఉండొచ్చు. ఈ లెక్కన మొదట్లో ఎవరిని అరెస్ట్ చేశారు? బోరుగొడ్డ అనిల్ని వేశారు. బోరుగొడ్డ అనిల్ ఎంత తీవ్రంగా విమర్శించాడు అన్నది అందరికీ మనకు గుర్తుండే ఉంటుంది. అమ్మలని, అక్కలని, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. సో బోరుగొడ్డ అనిల్ది అయిపోయింది, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇంకా కేసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు. అలా అని పవన్ కళ్యాణ్ ఏమీ అనలేదని కాదు. పవన్ కళ్యాణ్ని తిట్టిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ వెనక ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కూడా బాలకృష్ణ గారే అన్నారు. బాలకృష్ణ గారు నాగబాబు ఎవరో నాకు తెలియదు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదవలో అన్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాలకృష్ణ మీద సీరియస్గా యాక్షన్స్ తీసుకోలేడు, ఎందుకంటే వాళ్ళు ఒకటే కాబట్టి. సో ఇప్పుడు పగ సాధింప, లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నారా అన్నదానికే ఈ వివరణ. ఇది పగ సాధింపు అనే కంటే పగ సాధింపు చర్యలు అంటే అర్థమైపోయి అందరికీ తెలిసిపోతుంది కక్ష సాధింపు చర్యలు అని. కాబట్టి ముందుగా ఈ బూతులు ఎవరైతే తిట్టారో వాళ్ళ పని చూద్దాం అనుకున్నారో ఏమో. బోరుగొడ్డ అనిల్ తర్వాత పోసానిని రోజుకో జైలు తిప్పుతున్నారు. మొన్న ఆదోని, తర్వాత నర్సరాపేట, మళ్ళీ హైదరాబాద్, మళ్ళీ విజయవాడ, ఇలా రోజుకో జైలు అయితే తిప్పుతున్నారు. ఆయన ఆరోగ్యం మీద ఏదైనా దెబ్బ పడితే ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా అంటే టార్గెట్లో ఆలీ అయి ఉండొచ్చు, లేదా యాంకర్ శ్యామల అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారేమో అని కూడా అనుమానాలు అయితే వస్తున్నాయి. సో కర్ర విరగకుండా, పాము చావకుండా ఏది చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇలా మనం చెప్పుకోవచ్చు. తప్పులు ఇద్దరు సైడు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవకముందే చెప్పాడు, మా ప్రభుత్వం వస్తే గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్పాడు. ముందు ఎవరు తిట్టారు అన్నది ప్రజలకే తెలుసు, లేదా వాళ్ళకే తెలుసు. పోసాని కృష్ణమురళి గారి కంటే ముందు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ తిట్టాడు, అభిమానులు తిట్టాడు. పవన్ కళ్యాణ్ అభిమానులంతా చెంచా నా కొడుకులు, లంగా నా కొడుకులు అని తిట్టాడు. ఇది కూడా తెలుసు పవన్ కళ్యాణ్కి, కానీ ఏం చేయలేడు, ఎందుకంటే సీటు ముఖ్యం. సో ఇదన్నమాట స్టోరీ. నా అభిప్రాయం, నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను రాజకీయ వ్యతిరేకిని, నాకు ఎవరూ ఇష్టం లేదు రాజకీయ పరంగా. ఎవరిలో తప్పులుంటే ఆ తప్పులు బయట చెప్తుంటా. నా ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ పాలిటిక్స్, సినిమాలకి సంబంధించింది. ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.